ఈజిప్ట్ కింగ్ టటుంగ్హామ్ సమాధిలో దొరికిన ఒక వింతైన యెల్లో ఏలియన్ గ్లాస్ అనుకున్న సీక్రెట్‌ని సైంటిస్టులకి ఇన్నాళ్ళకి బ్రేక్ చేశారు. నిజంగా ఆ కాలంలో అంత టెంపరేచర్ ఎలా క్రియేట్ అయిందనే డీప్‌గా అనలైజ్ చేస్తే ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఆఫ్రికాలో ఈజిప్ట్ అండ్ లిబియా ఎడారుల్లో దొరికే ఒక వింతైన యెల్లో కలర్ మెటీరియల్‌ని లిబియన్ డెజర్ట్ గ్లాస్ అంటారు. దీంతోనే పూర్వం ఏన్షియంట్ ఈజిప్టియన్ ఒక అందమైన స్కారప్ కారు చేసి ఒక కింగ్ టటుంగ్హామ్ జ్యువెలరీలో పెట్టారు. అన్నాళ్ళు అందరూ ఈ గ్లాస్ ఎలా ఫామ్ అయిందనే విషయం మీద ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. రీసెంట్‌గా ఇటలీకి చెందిన సైంటిస్టులు ఈ గ్లాస్ లోపల ఉన్న ఒక మైక్రోస్కోపిక్ జిర్కాన్ అనే ఒక రేర్ మినరల్ క్రిస్టల్‌ని కనుక్కున్నారు. దీని సైజ్ మన హ్యూమన్ హెయిర్ కంటే చాలా చిన్నగా ఉంటది. కానీ దీన్ని నానో స్కేల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో టెస్ట్ చేసినప్పుడు ఆ క్రిస్టల్ లోపల ఒక చెట్టు కొమ్మ లాంటి డెండ్రిక్ టెక్స్చర్ కనిపించింది. దీని అర్థం ఏంటంటే ఆ మినరల్ కంప్లీట్‌గా మెల్ట్ అయిపోయి మళ్ళీ చాలా ర్యాపిడ్‌గా కూల్ అవ్వడం వల్ల ఇలాంటి వింత స్ట్రక్చర్ ఫామ్ అయింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ రేర్ జిర్కాన్ అలా లిక్విడ్‌లా మారాలంటే టెంపరేచర్ ఏకంగా 4082 డిగ్రీస్ ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ ఉండాలి. నార్మల్‌గా వచ్చే వాల్కనోస్ లేదా లావా టెంపరేచర్స్ హీటే 1292 ఫారెన్‌హీట్ నుంచి 2192 ఫారెన్‌హీట్ వరకు మాత్రమే ఉంటది. అంటే ఈ గ్లాస్ ఫామ్ అవ్వడానికి అగ్నిపర్వతం కంటే డబుల్ కంటే ఎక్కువ వేడి అవసరమైంది. అందుకే 29 మిలియన్ ఇయర్స్ క్రితం స్పేస్ నుంచి ఏదో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ లేదా కామెట్ వచ్చి భూమిని బలంగా డాష్ ఇచ్చి ఉంటదని ఒక థియరీ ఉంది. ఈ ప్రెషర్ అండ్ హీట్‌కి అక్కడున్న ఇసుక అంతా కరిగిపోయి ఇలా గ్లాస్‌లా మారిపోయింది. కానీ ఇంకొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే ఆ స్పేస్ రాక్ భూమిని హిట్ చేయకుండా అట్మాస్ఫియర్‌లోనే ఒక పెద్ద ఫోర్స్‌తో బ్లాస్ట్ అయ్యి ఉండొచ్చు. అందుకే అక్కడ ఇలాంటి ఇంపాక్ట్ క్రేటర్ అంటే పెద్ద గుంతలు ఏమీ కనిపించడం లేదని ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ కొత్త డిస్కవరీ ఏ థియరీ కరెక్ట్ అని తేల్చకపోయినా ఆ రోజు అక్కడ చాలా వైలెంట్ అండ్ కేయోటిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిందని పక్కాగా ప్రూవ్ చేసింది. ఒక స్పేస్ యాక్సిడెంట్ వల్ల తయారైన గ్లాస్‌ని మనోళ్ళు తెచ్చి రాజుగారి నెక్లెస్‌లో పెట్టడం. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.